హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పాట్నాలో ఓ తెలుగు సినిమా ట్రైలర్ లాంచ్ ఏంటి జోక్ చేస్తున్నావా? ఇది మొన్నటి వరకు వినిపించిన మాట. మన తెలుగు సినిమాలను అక్కడ ఎవరైనా పట్టించుకుంటారా అనేవారు. కానీ పుష్ప 2 ఈవెంట్ దానికి వచ్చిన స్పందన చూశాక మన సినిమా ఏ స్థాయికి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు 2 లక్షల మంది ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. మైదానం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. అది పాట్నానా లేక పాలకొల్లా అనేంత సందేహం కలగక మానదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఈ ఈవెంట్ నిర్వహించినా ఇంతకంటే జన సందోహాన్ని చూడలేమేమో. 25,000 పాసులు చిత్ర బృందం అభిమానులకు అందిస్తే దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. పాసులన్నీ బ్లాక్ టికెట్లు అమ్మినట్లు అమ్మారు. బండి వచ్చే దారంతా అభిమానులు అభివాదన చేస్తూనే కనిపించారు. ఇలాంటి దృశ్యాలు పాట్నా లాంటి ప్రదేశంలో ఓ తెలుగు సినిమాకు దక్కడం విశేషం. ఈ ఈవెంట్ కూడా పక్కా ప్లానింగ్ తో సాగింది. సరిగ్గా 6 గంటలకే బన్నీ వేదిక దగ్గరకు వచ్చేశారు. 6 గంటల 6 నిమిషాలకు ట్రైలర్ విడుదలైంది. గంటన్నరలో ఈ ఈవెంట్ ముగిసింది. ఎంత క్రౌడ్ వచ్చినా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం అభినందించదగిన విషయం. అయితే బన్నీ రష్మికల స్పీచ్లు చప్పగా సాగాయి. బన్నీ ఎప్పుడు మాట్లాడినా వైరల్ కంటెంట్ బయటకు వస్తుంది. కానీ ఈసారి హిందీలో డైలాగులు చెప్పడం మినహా వేదికపై తాను మాట్లాడింది లేదు. రష్మిక కూడా అంతే. సినిమా గురించి కానీ దర్శకుడు గురించి కానీ ఏం చెప్పలేదు. నిర్మాతల స్పీచ్లు కూడా ముక్తసరిగానే ఉన్నాయి. బహుశా వీళ్ళంతా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం తమ స్పీచ్లను అట్టి పెట్టుకున్నారేమో. వర్క్ లోడ్ వల్ల సుకుమార్ ఈ ఈవెంట్ కు రాలేదు. దేవిశ్రీ వచ్చినా ఆ కిక్కు వేరేలా ఉండేది. మొత్తానికి ఈ ఈవెంట్ సూపర్ హిట్ అయింది. నార్త్ లో ఓ తెలుగు సినిమా కోసం ఇంత పెద్ద స్థాయిలో ఈవెంట్ నిర్వహించడం, దానికి ఈ స్థాయిలో స్పందన రావడం బాలీవుడ్ కూడా కుళ్ళుకునేలా ఉంది. పుష్ప 2 ప్రమోషన్లకు ఇది ఘనమైన శ్రీకారం అని చెప్పాలి. దేశవ్యాప్తంగా పుష్పకు సంబంధించిన మరిన్ని ఈవెంట్లు జరగబోతున్నాయి. వాటికి ఇలాంటి ఆదరణ దక్కుతుందో లేదో చూడాలి మరి.